హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ రివ్యూ అయితే చేద్దామండి. ఇది మనకు రావులపాలెం దగ్గరలో 8 కిలోమీటర్స్ దూరంలో అయితే వాడపల్లి అనే గ్రామంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. మీకు రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉన్నాయి. అలాగే మీరు రాజమండ్రి నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, కాకినాడ నుంచి కానీ మీకు డైరెక్ట్ బస్సులు అయితే ఈ టెంపుల్కి అయితే ఉన్నాయండి. ఒకవేళ మీరు బైక్స్ మీద రావాలనుకున్నా ఈజీగానే ఉంటుంది. ప్రజెంట్ మనం రావులపాలెంలో ఉన్న ఈ వాడపల్లి గ్రామంకి అయితే రీచ్ అవ్వడం. ఇక్కడ మనకు టెంపుల్కి సంబంధించిన వ్యూ అయితే ఇదండి. సో ఇక్కడ ప్రజెంట్ చాలా రద్దీగా అయితే ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ దేవుడి దర్శనం స్పీడ్గా అవ్వాలనుకుంటే మార్నింగ్ 5 o'clock ఆ టైంకి వచ్చినట్లయితే మీరు 8 o'clock అయితే బయటకైతే రాగలుగుతారు. మీరు 9 or 10 ఆ టైంలో వచ్చినట్లయితే ఇక్కడ జనం చాలా ఎక్కువగా ఉన్నారు. సో మార్నింగ్ టైమే వచ్చేలా చూసుకోండి. ఇక్కడ సంబంధించిన గుడిలోకి తీసుకెళ్ళే కొబ్బరికాయలు అన్నీ కూడా మీకు ఇక్కడే దొరుకుతాయండి. మనకు టెంకాయ వచ్చేసి 20 రూపీస్. అలాగే మనకు ఈ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు స్పెషల్ ఐటమ్ వచ్చేసి దేవుడికి ఇష్టమైంది తులసి మాల అండి. ఇక్కడ మనకు తులసి మాల కూడా దొరుకుతుంది. తులసి మాల అలాగే టెంకాయ, అరటిపళ్ళు అన్నీ కూడా ఇక్కడ తీసుకుని మీరు డైరెక్ట్గా లోనికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ అన్నదాన సందర్భన అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా బయట వ్యూ అండి. గుడికి ఎదురుగా ఉన్న ప్లేస్. మనం ఇప్పుడు గుడి లోపల అయితే ఉన్నాము. చూడండి, గుడి చుట్టూ తిరిగే భక్తులు అయితే చాలామంది అయితే ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ వచ్చినట్లయితే దేవుడి దర్శనం స్పీడ్గా జరుగుతుంది. మీరు లేట్గా వస్తే చాలా జనం అయితే ఉంటారు. మీకు 2-3 hours పైనే టైం పట్టే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ మేము ఇక్కడికి 9 o'clock అయితే వచ్చాం. అప్పటికే జనం చాలా రద్దీగా అయితే ఉన్నారు. మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చినట్లయితే స్పీడ్గా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ మనకు 200 రూపీస్ విశిష్ట దర్శనం ఉంది. అలాగే 50 రూపీస్ అయితే ప్రత్యేక దర్శనం అట. అలాగే ఉచిత దర్శనం, అలాగే అన్నదాన ప్రసాదం సంబంధించిన రూట్ మ్యాప్ అయితే ఇచ్చారు. మార్గం ఇటువైపుగా వెళ్తే వీటికి సంబంధించిన రూట్కి అయితే వెళ్తారు. ఇక్కడ మనకు ఒక శివుడి యొక్క శివలింగం అయితే ఉందండి. సో వీళ్ళందరూ కూడా గుడి చుట్టూ 3 times తిరగాలనే ఉద్దేశంతో గుడి చుట్టూ దర్శనం అయితే చేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళు లైన్లోకి వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకోవాలి. మన గుడి దగ్గరలో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా ఇవి అండి. సో అలాగే ఇక్కడ మనకు తులసి మాల తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బయట మనకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విగ్రహం అయితే ఉంది. ఇక్కడైతే తులసి మాల అయితే ఈ దేవునికి అయితే వేస్తున్నారు. అలాగే టెంకాయలు కొట్టే వాళ్ళందరూ కూడా మీరు లైన్లో నిలబడినట్లయితే లోపలికి వెళ్ళే దారిలో టెంకాయను అయితే ముందుగానే కొట్టి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 3 సార్లు గుడి చుట్టూ తిరిగిన తర్వాత మీరు ఏ ప్రత్యేక దర్శనం ప్యాకేజ్ తీసుకున్నారో ఆ లైన్లో అయితే నిలబడి దేవుడి దర్శనం అయితే చేసుకోవడానికి లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ప్రజెంట్ శనివారం రోజున రావటం వల్ల జనం అయితే రద్దీగా ఉన్నారు. మనకు కనిపిస్తుంది గుడి యొక్క గోపురం అండి. ఇక్కడ ఎక్కువగా అపార్ట్మెంట్స్ కట్టడం వల్ల గుడి గోపురం అయితే కనిపించట్లేదు. ఇక్కడి నుంచి అయితే కొద్దిగా గోపురం అయితే దర్శనం అయితే ఉంది. అలాగే ఈ వాడపల్లి రావడానికి మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈజీగా రావాలనుకుంటే గూగుల్ మ్యాప్లో మనకు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని సెర్చ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా రూట్ మ్యాప్ అయితే వస్తుంది. రూట్ మ్యాప్ పెట్టుకుని మీరు డైరెక్ట్గా టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఈ గుడికి సంబంధించిన లొకేషన్ మ్యాప్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏ లొకేషన్లో ఉన్నా అక్కడి నుంచి డైరెక్ట్గా రూట్ మ్యాప్ చూపిస్తుంది. ఈజీగా రావడానికి మీరైతే గుడికి అయితే రీచ్ అవ్వచ్చు. మనం గుడిలో వెళ్ళి వచ్చిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే మార్గం ఇదండి. ఈ విధంగా మనం బయటకు అయితే రావాలి. ఇక్కడ మనకు ఫ్లవర్స్ సంబంధించిన గార్డెన్ అయితే ఉంది. ఏవైనా పూల మొక్కలు కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ రకరకాల పూల మొక్కలు అయితే ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన ఫ్లవర్స్ని అయితే మీరు కొనుగోలు అయితే చేయొచ్చు. ఇవన్నీ కూడా ఫ్లవర్ ప్లాంట్స్ అండి. అన్ని రకాల
ఫ్లవర్ గార్డెన్ అయితే ఉంది. సో బయటకు వచ్చిన తర్వాత మనకు డైరెక్ట్గా అన్నదాన ప్రసాదం అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. మీరు భోజనం చేయాలనుకుంటే ఈ అన్నదాన ప్రసాదం ఈ లైన్లో నిలబడి భోజనం అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు టిఫిన్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ పక్కన టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. సో ఈ విధంగా డైరెక్ట్గా ఎదురుగా వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ టిఫిన్ సెంటర్ కూడా ఈ పక్కన అయితే దొరుకుతాయి. టిఫిన్ చేసి మీరంతా తిరిగిన తర్వాత వెళ్ళే టైంలో భోజనం అయితే చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకు 7 ఇటుకలతో గృహ సంకల్పం చేయండి అని ఉంది. ఇల్లు నిర్మించుకునే వాళ్ళు ఉంటే ఒకసారి అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇక్కడ మనకు సమాచార కేంద్రం సిఆర్ఓ ఆఫీస్ అయితే ఉంది. మీరు వెళ్ళిన పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తప్పిపోయినట్లయితే ఈ సమాచార కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ మైక్లో అనౌన్స్మెంట్ అయితే చేసి మీకు తప్పిపోయిన పిల్లల్ని కానీ పెద్దలను కానీ మీ దగ్గరికి చేసే అవకాశం అయితే ఉంది. ఎవరైనా పిల్లలు తప్పిపోయినట్లయితే వెంటనే ఈ సమాచార కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. టాయిలెట్స్ సంబంధించిన రూమ్స్ అన్నీ ఇవ్వండి. అలాగే పక్కన మనకు ఆర్టీసీకి సంబంధించిన కాంప్లెక్స్ అయితే ఉంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి రీచ్ అవ్వాలన్నా ఈ ఆర్టీసీ బస్ ద్వారా రీచ్ అవ్వచ్చు. టాయిలెట్స్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళి యూజ్ అయితే చేసుకోండి. పక్కనే మనకు కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన ఐటమ్స్ కొనుగోలు అయితే చేయొచ్చు. పూజా మందిరికి సంబంధించిన ఐటమ్స్ అలాగే రింగ్స్ సైన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీకు నచ్చిన రింగ్స్ కానీ కడియాలు కానీ ఏం కావాలన్నా ఇక్కడ తక్కువ ప్రైస్లో అయితే కొనుగోలు అయితే చేయవచ్చు. ఇవన్నీ కూడా రాగికి సంబంధించిన ఐటమ్స్ అండి, రాగితో తయారు చేసినవి. ఇదంతా మనకు ఆర్టీసీకి సంబంధించిన బస్ షెల్టర్ అండి. మనకు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకి వెళ్ళాలన్నా మీరు ఇదే షెల్టర్లో బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. మనకు ఎదురుగా కనిపిస్తుంది అన్నదాన సంపర్కం సంబంధించిన ప్లేస్ అండి. అలాగే ఇక్కడ మీకు ఆటో స్టాండ్ కూడా ఉంది. ఆటో మీద మీరు రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్కి చేరుకోవాలన్నా ఆటో మీద వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ తిరిగిన తర్వాత అన్నప్రసాదం కోసం మీరు ఈ ప్లేస్కి అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం రద్దీగానే ఉంటుందండి. మీకు లైన్లో నిలబడి లోపలికైతే వెళ్ళాలి. అలాగే ఇక్కడ మనకు వేణుగోపాల నిలయం ఉంది. సో ఇక్కడ మీకు గోశాల అయితే ఉందండి. ఒకవేళ మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ గోశాలలో గోవులకైతే మీరు ఏమైనా సమర్పణ అయితే చేసుకోవచ్చు. బయట ఏరియా అంతా ఈ విధంగా ఉంది. ఇటు సైడ్ అన్ని కార్ పార్కింగ్. అలాగే అన్నదాన ప్రసాదం సంబంధించిన లైన్ అండి ఇది. మన టెంపుల్ దగ్గర ఎంత రద్దీగానే ఉందో అదేవిధంగా ఇక్కడ ప్రసాదం తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా అంత రద్దీగానే ఉంది. ఈ లైన్లో నిలబడి మనం లోపలికి అయితే వెళ్ళాలి.
సో ఇక్కడ అన్న ప్రసాదం పెట్టే ప్లేస్ ఏరియా వచ్చేసి ఇదండి. మీకు గుడికి ఆపోజిట్లోనే ఉంటుంది. కొంచెం టైం పట్టినా కానీ భోజనం చేసి వెళ్ళాలండి. మాకు అవుట్ సైడ్ లుక్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. బైక్ పార్కింగ్ జోన్ అండి ఇది. మీకు బైక్ పార్కింగ్కి ఒక బైక్కి 15 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ బైక్స్ అన్నీ కూడా లోపల పెట్టి మీరు టోకెన్ అయితే తీసుకోండి. మనం ఈ విధంగా డైరెక్ట్గా బయటకు వెళ్ళినట్లయితే రావులపాలెం అయితే రీచ్ అవుతాం. ప్రజెంట్ మన టెంపుల్ అయితే ఈ అపార్ట్మెంట్స్ వెనకాల అయితే ఉంటుందండి. మనకు ఎంట్రన్స్లో అయితే దేవుడి యొక్క మండపం కానీ గోపురం కానీ కనబడట్లేదు. మనకు గుడికి లెఫ్ట్ సైడ్లో అయితే ఒక చిన్న మండపం అయితే ఉంది. ఆయా మార్గాల ద్వారా స్వామివారిని దర్శించి స్మరించి తిలకించవలను. ఓం నమో వెంకటేశాయ. చూడండి, మనకు కనిపిస్తున్న గోపురం వచ్చేసి పక్కన వేరొక మండపం యొక్క గోపురం అండి. మెయిన్ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం యొక్క గర్భగుడి అయితే కాదు, పక్కన వేరొక మండపం అయితే కట్టారు. ఆ మండపం అయితే కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.